ఆంధ్ర తెలంగాణలో ఆర్టీసీ బస్సులు ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సుల వైపుకి వచ్చినాయి. రాబోయేటటువంటి రోజుల్లో మొత్తం ఒక 25కో 30కో డెడ్ లైన్ పెట్టుకుని అన్నీ ఈ దాన్ని ఏమంటారు ఎలక్ట్రిక్ బస్సులే పెట్టాలని నిర్ణయించుకుంటున్నారు. గుడ్, చాలా మంచిది. దీనికి ముఖ్యమైనటువంటి మార్పులు అవసరం. ప్రతి 30 కిలోమీటర్లకి ఆర్టీసీ ఛార్జింగ్ పాయింట్లు పెట్టుకోండి. ప్రతి 30 కిలోమీటర్లకి ఆర్టీసీ ఛార్జింగ్ పాయింట్ పెట్టుకోండి. పెట్రోల్ అంటే అట్లాగా కొట్టేస్తాం, కరెంట్ ఛార్జింగ్ టైం తీసుకుంటుంది. ఇప్పటికి విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే వాళ్ళు ఈ బస్సుల్లో ఎక్కితే ఓ పెద్ద తలనొప్పి. ఖచ్చితంగా సూర్యాపేట దగ్గర ఒక గంట సేపు అన్న ఆగాల్సి వస్తుంది. అంతసేపు ఛార్జింగ్ పడుతుంది అక్కడ. అంటే మామూలుగా బస్సు 4 గంటల్లో 4.5 గంటల్లో వెళ్ళేది 5.5-6 గంటలు పడుతుంది ఎలక్ట్రిక్ బస్సు ఎక్కితే. అసలు ఆ ఎలక్ట్రిక్ బస్సుకు ఇంకో తలనొప్పి. బెజవాడలో కాకుండా నూజివీడులో ఉంటుంది ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పాయింట్. అక్కడ చేయించుకుని వచ్చేటప్పటికి ఒక తలనొప్పి. ఇంకోటి అది ఛార్జింగ్ ఆన్ అవ్వగానే బస్సు ఏసీలు ఇవన్నీ వేయగానే డౌన్ అయిపోతూ ఉంటుంది. దాంతో కరెంటుని అక్కడ మళ్ళీ కరెంటు పాయింట్ అక్కడ తప్పించి మరి ఎక్కడా లేదు. దానికోసమని వీళ్ళు ఏసీలు ఆఫ్ చేసి కరెంటు వాడకం తగ్గించి దాంట్లో తీసుకెళ్తున్నారు. ఇప్పటికీ ఒక స్పష్టత రాలేదు. ప్రభుత్వాలు ఇదేదో గుడ్డెదు సేలో పడ్డట్టు చేసేయకూడదు. స్పష్టమైన ఆలోచన ఉండాలి. దానికి తోడు ఎలక్ట్రిక్ బస్సులు రిపేర్ వస్తే రిపేర్ చేసే మెకానిక్ లేరు. ఇప్పటికే ఎలక్ట్రిక్ వెహికల్స్ 2 వీలర్స్ దాంట్లో తిప్పలు పడుతున్నారు. వాహనం కొనుక్కున్నోడికి రిపేర్ చేయడానికి మామూలు మెకానిక్ చేత కాదు, ఎలక్ట్రిక్ వెహికల్ అమ్మినటువంటి వాడి దగ్గరికి వెళ్ళాలి. ఆడి దగ్గరేమో నెల రోజులకి సరిపడినటువంటివి ఉంటున్నాయి, 2 నెలలు 3 నెలలు కూడా పట్టేటటువంటి పరిస్థితి. ఎలక్ట్రిక్ కార్లది సేమ్ ప్రాబ్లం. అయితే కార్లకి ప్రస్తుతానికి రిపేర్లకు దొరుకుతున్నారు, ఎందుకంటే ఇంకా కార్లు తక్కువ కొంటున్నారు కాబట్టి. ఇప్పుడు ప్రతి సంస్థ కూడా అర్జెంటుగా వాళ్ళ బీటెక్లు పూర్తి చేసిన వాళ్ళకి లేదా ఈ ఎలక్ట్రికల్ ఇది తీసుకుంటారు కదా బీటెక్లో వాళ్ళకి లేదా ఇతరులకైనా సరే మామూలు ఐటీఐలు పాలిటెక్నిక్ వాళ్ళకి అర్జెంటుగా ఎలక్ట్రిక్ కార్లు, ఎలక్ట్రిక్ 2 వీలర్సు, ఎలక్ట్రిక్ బస్సుల రిపేర్ల మీద సెక్షన్ ఇప్పించి వాళ్ళందరినీ వేలాదిగా చేర్చుకుంటే బెటరు. అట్లాగే ఎవరైతే యువతరం ఇవాళ ఉద్యోగాలు కోరుకుంటున్నారో, భవిష్యత్తులో మనం సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నారో, సరే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక సెక్షన్, మిగతా 10th క్లాసులు ఇంటర్మీడియట్ బేసిస్ మీదన కోరుకుంటున్నటువంటి వాళ్ళు కానీ ఈవెన్ బీటెక్లో ఇది చేసేటటువంటి వాళ్ళు అంటే ఎవరైతే మెకానికల్ ఇంజనీరింగ్ లాంటివి చేసే వాళ్ళందరూ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయండి, ట్రైన్ అవ్వండి. భవిష్యత్తు మీ చేతిలోనే ఉంటుంది. వేలకు వేలు లక్షల జీతాలు ఇచ్చుకునే రోజులు మీకు వస్తాయి. ఇప్పుడు అర్జెంటుగా దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం బెటర్.